ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది కొత్త నాయకులు పుట్టుకొచ్చినా చేనేతలకు చేసిందేమీ లేదని, వారి బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చేనేత కార్మికులకు కనీస వేతనం 26,000 అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో చేనేతల స్థితిగతులను పరిశీలించేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సంఘాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళితో కలిసి ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో దేశానికి ప్రపంచానికి చరిత్రగా నిలిచిన చేనేత వస్త్ర ఉత్పత్తి కార్మికులు ఉన్నారన్నారు. అలాంటి కార్మికులకు సరిపడ పనితో పాటు కూలీ ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపిస్తున్నాయన్నారు. చేనేత కార్మికులు కడు దీనమైన స్థితిలో కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. కార్మికులు నేసే బట్టలకు మీటర్కు 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో ఒక్కో కార్మికుడు పొద్దంతా కష్టపడితే 5 నుంచి 6 మీటర్లు నేస్తాడని, దాంతో రోజు 200 కూలీ కూడా రావడం లేదన్నారు. దీంతో కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేనేతల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ నెల 10న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేనేత బడుగు పేకల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. దుబ్బాక ప్రాంత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి నరహరి, సిద్దిపేట జిల్లా కోశాధికారి భాస్కర్, చేనేత కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం కోసం గత 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో కార్మికులను కలిసి నేరుగా వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ అధ్యయనంలో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వాళ్ళకి చేనేత కార్మికులకి వేతనాలు చాలా తక్కువగా నిర్ణయించి అమలు చేయడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. దుబ్బాక ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటిది ఈ సొసైటీకి, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని, ప్రతి చేనేత కార్మికుడికి 5 లక్షల రూపాయల పెట్టుబడి సహాయం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి థ్రిఫ్ట్ ఫండ్, యారన్ సబ్సిడీ పథకాలను తిరిగి కొనసాగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నవంబరు 10వ తేదీ నాడు హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సులో రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనేది అందులో ప్రధానంగా నిర్ణయిస్తాం. భవిష్యత్తులో ఇవాళ చేనేత అంతా కూడా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి వారిని ఒక పోరాట మార్గంలో తీసుకురావడం కోసం, అదేవిధంగా రేపు 10వ తేదీ నాడు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మేము దాదాపుగా 15 రోజుల నుంచి అన్ని జిల్లాల్లో, వరంగల్, కరీంనగర్, అదేవిధంగా గద్వాల జిల్లాలో అన్ని జిల్లాల్లో చూసినప్పుడు అక్కడ కూలీ చాలా తక్కువగా ఉన్నది. వాళ్ళు కోరిన కోరికలను మీరు ఏ కోరికలు కోరుకున్నారు ప్రభుత్వాన్ని అంటే, అయ్యా 2016-17లో కూలు పెంచారు, ఇంతవరకు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూలు పెంచలేదు, కూలు ఖచ్చితంగా పెంచాలి.